తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తుండగానే ఎక్కడో తెలియని కొన్ని అంశాలకి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఈ వ్యూహం మరింత అవసరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడో తేడా కొట్టింది, అధికార కూటమిలో చిచ్చు రేగింది అనేటువంటి ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. అది కూడా గత వారం 10 రోజులుగా. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒకే ఒక కార్యక్రమం, ఒకే ఒక ఇన్సిడెంట్, ఒకే ఒక్క ప్రకటన మొత్తం మార్చేసింది. ఏంటా ప్రకటన? ఏం జరిగింది? కూటమిలో జరిగినటువంటి వ్యూహం విషయంలో, ముఖ్యంగా కూటమిలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు అనేటువంటి చర్చలన్నిటికీ ఈ ఒక్క పని సమాధానం ఇచ్చేసినట్టేనా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. అసలు కూటమి ఏదో కూలిపోతుంది, కుప్పకూలిపోతుంది, నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిపోతుంది, రకరకాల గోల. అసలు సోషల్ మీడియా చూస్తే కొన్ని కామెంట్లు కంపరం వచ్చేసేలా అనిపించింది. ఎవరికి వాళ్ళు ఎవరి ఊహాజనితమైనటువంటి అంశాలను వాళ్ళు కొడుతూనే పోయారు. సో ఇప్పుడు ఒక ఈవెంట్ మొత్తం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, వీళ్ళంతా ఒక వేదిక పైన ఒక ఫ్యామిలీ లాగా ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఇచ్చినటువంటి మెసేజ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే చాలా పండగ వాతావరణం ఇది. ఈ ఇన్నాళ్ళ కంటే ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఇటువంటి చప్పట్లు, క్లాప్స్ కొడతాం, ఆనందాలతో ఉండాలి, రాష్ట్రం కూడా భవిష్యత్తు ఇలా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. మరి చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన రాగానే భువనేశ్వర్ గారు పుష్పగుచ్చి ఇచ్చిన కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకున్న కాడి నుంచి, లోకేష్ గారు, వాళ్ళంతా చూస్తుంటే ఇంకేం కావాలి వీళ్ళకి క్లారిటీగా. ప్రసంగాల్లో కూడా వాళ్ళు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎక్కడో బాపట్లలో పుట్టిన కాడి నుంచి విమలా నాయక్ పాటను కూడా మార్చేసి ఆయన కోసం ప్రత్యేకంగా ఇది చేశారంటే ఆయన ఏ విధంగా ఈ కూటమిలో ప్రాధాన్యత ఉందనేది మనం తెలుసుకోవచ్చు. సరే, వీళ్ళు కొద్ది గొప్ప ఏదైనా ఒక తేడా ఉన్నా వీళ్ళు అసలు ఊరుకునేటట్లేరు. మీరు విడిపోవద్దు, మీరు చాలా కరెక్ట్గా ఉండండి. అంటే కూడా ఒకటే సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక అవకాశం లేదనేది వాళ్ళకు కూడా స్పష్టంగా కడుపుమంట. ఈ సోషల్ మీడియా సేమ్ అంతే కదండి. ఇప్పుడు ఆ రోజున చెప్పి చేశాడు, నిన్ను దించకపోతే మనం ఎప్పుడు అనుకునేదే, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. మరి జనసేన పార్టీ ఉండగా, పవన్ కళ్యాణ్ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ జీవితం కనపట్ల, ముఖ్యంగా నాయకులు కనపడతల. కాబట్టి వాళ్ళు ఏ అవకాశం వచ్చినా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టుగా, ఆయనకి ఏదో బ్యాక్ పెయిన్ వచ్చినట్టుగా, రానట్టుగా మంత్రి మండలి సమావేశాలు కూడా ఏకంగా పేపర్లో కూడా కాళ్ళు చచ్చి పడిపోతాయి అన్నంత దాకా రాశారు. దారుణం. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు 7 మాసాలు 15 గంటలు 16 గంటలు కష్టపడి కొద్దిగా ఆయనకి ఆరోగ్యపరమైంది కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. రెస్ట్ తీసుకునే క్రమంలో మంత్రివర్గ సమావేశం ఒక రోజు రాలా. తర్వాత నుంచి అయిన తర్వాత ఆయన పర్సనల్ పని మీద వాళ్ళ కుమారుడిని తీసుకొని దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళాడు. అది తప్పే ఉంది. అది ఎవరిని అడిగి చేయాలా? వీళ్ళే డిక్టేట్ చేసుకోవటం అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పంటాం. కేశవ్ గారు 7 మాసాలు అయిపోయింది, ఇంకా వైసీపీ వారు కళ్ళగన్నట్టుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు పడిపోయేటట్టే లేదు. వీళ్ళు ఇంకా దృఢంగా చేస్తున్నారు వీళ్ళు చేసే పనుల వల్ల. ఈ దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 సంవత్సరాలు వీళ్ళేమో ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే ఇది తప్పితే ఎక్కడ విడిపోయే ఇది లేదు. ఆయన ఎంత ఇదిగా, అమ్మ మిమ్మల్ని దగ్గరగా చూశాను అని చెప్పి భువనేశ్వర్ గారిని ప్రే చేసే తీరు, టికెట్ పెట్టుకోవాలంటే వద్దని చెప్పి అన్నారు. నాకు ఈ మధ్య ఖర్చు ఎక్కువ అయిపోయినాయి, అయినా కానీ తలసేమియా బాధితులకి 50 లక్షలు డొనేట్ చేయడం అంటే మామూలు విషయమా చెప్పండి? ఒకవైపు వాళ్ళ అన్నగారు ఆ పార్టీకి 5 కోట్లు ఇచ్చాడు, ఒకవైపు పార్టీకి బతికించుకోవాలి, ఒకవైపు ఆ సమయంలో ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత కూడా ఇటువంటిది 23 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగా పనిచేస్తారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి. వాళ్ళ కుమార్తె ఆ బాధ్యతలు తీసుకుంటారు. తలసేమియా అంటే ఏంది? చిన్నప్పుడే పిల్లలకి రక్తహీనత, జీవితాంతం వాళ్ళకి రక్తం ఎక్కించాల్సిందే. హిమోగ్లోబిన్ రక్త కణాలు అనేది ఉండవు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే 4.5 కోట్ల మంది ఈ బాధితులు ఉంటే దాంట్లో 3.5 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళ బాధితుల కోసం కార్యక్రమం పెట్టి చేసుకున్నప్పుడు ఎంత పండగ వాతావరణంలో జరిగిందండి. దీంతో ఏమర్థమైంది వీళ్ళకి? అది మ్యూజిక్ యూఫోరియా కంటే కూడా ఫ్రెండ్షిప్ యూఫోరియా డెఫినెట్గా ఫ్రెండ్షిప్ యూఫోరియా అక్కడ స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండటం అంటే మనం ఏం చేయాలి? వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి భేషజాలు లేవు, వాళ్ళ మధ్య విభేదాలు లేవు, చాలా క్లారిటీగా ఎవరు ఏ పని చేయాలో క్లారిటీగా ఉంది. అంటే రాజకీయంగా చాలా గ్యాప్ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ గారు ఆ డిప్యూటీ సీఎంగా లోకేష్ అనేటువంటి వాదన పదే పదే తెరపైకి తేవడం, కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసలు ఏకంగా లోకేష్ గారు కూడా దగ్గరుండి ఇవన్నీ అనిపించేస్తున్నారు, అందుకని ఆయన అసంతృప్తితో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేరని చెప్పిస్తున్నారు, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు అంతా గాలికి వచ్చినటువంటి గాలికి పోగేసినటువంటి అంశాలు. అంతే మనం కూడా అనుకున్నాం కదా, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ఉంటాయి ఆ పార్టీ, అదే అంతకుముందు కూడా ఉన్నారు కదా ఆ పార్టీతో అండగాగిన వాళ్ళు ఉన్నారు కదా, ఇదితో ఏ చిన్న ఇది వచ్చినా కానీ వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేయట్లేదు, స్వపక్షంలో విపక్షంలాగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ అవుతున్నాడు, పోర్టుని బయటికి తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా రకరకాలుగా. ఇది మధ్య ఆయన ఏదో 6 రోజులు కొద్దిగా కనపడపోయేదానికి ఎక్కడ కనపడలేదండి. అంటే వీళ్ళకి అన్నీ చెప్పిపోవాలా, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి చెప్పిపోవాలనేది అర్థం కావట్లేదు. వాళ్ళకి చెప్పేసేయాలి. ఏదైనా కానీ సరే విజయవాడలో చాలా రోజుల తర్వాత ఒక పండగ వాతావరణం కనపడింది. పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి అందరూ కూడా ఇది మనది, మన రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్ళాలి. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ చూసే ఒక భారీ ఈవెంట్ అది. ఈ మధ్యకాలంలో బహుశా విజయవాడ అంత పెద్ద ఈవెంట్ మరి మనం చూడలేదు, రాజకీయ సభలు తప్పితే లేదు. ఒక ఎంటర్టైనింగ్ గా ఒక ఫ్రెండ్లీ సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి ప్రోగ్రాము విజయవాడలో కూడా జరుగుతుంది అని తమన్ పదే అన్నారు. అందుకనే అడ్రస్ చేంజ్ అంటున్నారు. ఏంటి అటువంటి సంకేతాలు ఎవరు ఉన్నాయి? ఏదైనా కానీ అండి వాళ్ళు చాలా చక్కగా క్లారిటీగా ఉన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఏమి విభేదాలు లేవు. వాళ్ళు బాణసంచ కాల్పుల మధ్య అత్యంత అధునాతనమైన టెక్నాలజీ మధ్య రాష్ట్రం ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంది అనేది ఒక సందేశం పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు భువనేశ్వర్ గారు క్లాప్స్ కొడతాం కావచ్చు, 50 లక్షలు ఆయన అనౌన్స్ చేయడం కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే తీరు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వాళ్ళంతా ఎట్లున్నారు, ఒక కుటుంబంలో సభ్యుడికి కలిసిపోయారు. ఇప్పుడు ఈ కూటమి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి తెలియదా? వాళ్ళే మూలాలు మర్చిపోయేవాళ్ళు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4.5 దశాబ్దాల అనుభవం ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భుజం మీద చేసిన ఫోటో చూడండి, ఒక ఇదిగా నా తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు ఇది చేసుకునే వాళ్ళంతా ఆహభావాలు, ఆలోచనలు, ఆనందాలు చూస్తే వీళ్ళకి ఏవి ఒక రకంగా కడుపుమంటే వీళ్ళు ఏంది మళ్ళీ ఎమ్మటే కలిసిపోయారు, విడిపోతారు అనుకుంటే అని చెప్పేసి అక్కడ ఏమీ విడిపోయే ప్రసక్తి ఏమి లేదు. చాలా చక్కగా చాలా క్లారిటీగా ఉన్నారండి. మొన్న కూడా మనం చూసాం, మనం కూడా చేసాం ఒక వీడియో. భువనేశ్వర్ గారు కూడా కష్టాలు ఉన్నప్పుడు మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఒక ఆపన్నాస్తం అందించారు. ఎప్పుడు జీవితంలో మర్చిపోన్నారు. ఇంకేం కావాలి వీళ్ళకి? కాబట్టి ఆ రోజు రాజమండ్రిలో 52 రోజులు జైలు బంధం దృఢమైనది, ఇంకా దృఢమైంది. ఇప్పుడు చాలా దృఢంగా అర్థమైపోయింది, క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 151 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చారు. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే ఇదిగా రెండు కలుగా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేయింబవులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఒకవైపు పోలవరం కోసం, ఒకవైపు రాజధాని పనులు, ఇంకోవైపు జాబ్ క్యాలెండర్, సిస్టమేటిక్గా ఏదైతే ఆర్డర్లో పరిణామ క్రమంలో ఏదైతే ప్రజలకు కావాలో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, 5.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి ఇంకేమైనా సలహాలు ఉంటే చెప్పాలి. తప్పేమైనా జరుగుతుందనుకోండి, ఈ తప్పు జరుగుతుందని చెప్తే తప్పేం లేదు. మీరు అభివృద్ధిని అసలు వీళ్ళు కూటమే కాదు, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పుకుంటే అది చూసిన వాళ్ళకి ఎవరికైనా ఏమర్థం అవుద్ది? అనవసరమైన అసూయ తప్పితే, అసూయ, ఈర్ష్య, కక్ష తప్పితే ఏమి కనపడతలా. ఇకపోతే ఏంటంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సహజంగా ఆయన అనేక రకాలు విమర్శించినా ఎక్కడ తనకలా బెనకలా. ఆయన క్లారిటీ ఉంది, కూటమి అధికారంలో వస్తుందని. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏ విధంగా తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ విధంగా వీళ్ళిద్దరు కూడా ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్న పరిస్థితి నుంచి ఆశ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చిగురిస్తుంది ఇప్పుడిప్పుడే. అది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇస్తే హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఒక ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఒక బలమైన సందేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగానే చూడాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినప్పటికీ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి తలసేమియా బాధితుల సహాయార్థం జరిగినటువంటి మ్యూజికల్ ఈవెంట్. దీనికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు నందమూరి నారా ఫ్యామిలీ ఇచ్చినటువంటి సంకేతాలు ఎలాంటి పొరపచ్చాలు లేవు. కలిసికట్టుగా రాష్ట్ర సమగ్రత కోసం, అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నటువంటి ముద్రని చాలా స్పష్టంగా ప్రజల ముందర ఆవిష్కరించగలిగారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.